అంగన్వాడీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జూలై 10వ తారీఖున కోరికల దినం పేరుతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఆందోళన చేయాలంటూ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందంటూ కూడా వాళ్ళ అధ్యక్ష కార్యదర్శులు ప్రకటించిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,607 మెయిన్ సెంటర్లు కానీ 48,000 మినీ సెంటర్లు కానీ దీంట్లో దాదాపు 105,000 మంది వరకు అంగన్వాడీలు పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఆందోళనలో పాల్గొనాలంటూ పిలిపించిన పరిస్థితి. గతంలో కనీస వేతనాలు ఇవ్వాలంటూ వేతనాల పెంపు కోసం 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నేతలు అంగన్వాడీల పోరాట శిబిరాల దగ్గరికి వెళ్ళారు. తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల డిమాండ్లన్నీ పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంగన్వాడీల సమస్యలను ఎక్కడ కూడా పట్టించుకోలేదు. వాళ్ళ డిమాండ్స్ కూడా పట్టించుకునే పరిస్థితి. దీంతో విసుగు చెందిన అంగన్వాడీలు మళ్ళీ పోరుబాట చేపట్టారు. ఈ సంవత్సరం మార్చిలో 36 గంటల దీక్షకి వాళ్ళు పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీక్ష చేస్తున్న అంగన్వాడీల మీద పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అత్యంత పాశవికంగా దాడి చేసిన పరిస్థితి. ఈ దాడిలో అనేక మంది అంగన్వాడీలకి గాయాలయ్యాయి. రాష్ట్ర అధ్యక్షురాలకి చేయి విరిగిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ డిమాండ్స్ మాత్రం ఒకటి పరిష్కారం చేయడానికి మాత్రం కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడిన నారా లోకేష్ అంగన్వాడీల మీద ఎటువంటి దాడులు జరగలేదు, పోలీసులు ఎవరిని గాయపరచలేదంటూ చెప్పిన పరిస్థితి, ఎవరి మీద కేసులు కూడా నమోదు అవ్వలేదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. కానీ వాస్తవ రూపంలో మాత్రం దానికి భిన్నంగా జరిగింది. ఎవరైతే పోరాటం చేశారో, పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది. ఈ కేసులన్నింటినీ కూడా తక్షణం వెనక్కి తీసుకోవాలంటూ అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గతంలో ఎన్నికల సందర్భంగా తమ పోరాట శిబిరాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలు అమలు చేస్తామని ఆ హామీలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 ఏళ్ళు అయిన సందర్భంగా జూలై 10వ తారీఖున కోరికల దినం పేరుతో మళ్ళీ ఆందోళన బాట పట్టబోతున్నాము. ఒకవేళ ప్రభుత్వం కానీ దిగి రాకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాము, సమ్మెకు కూడా వెనకాడమంటూ ప్రభుత్వానికి ఇప్పటికే అంగన్వాడీలు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది.